పాకిస్తాన్ ఆర్మీకి మధ్య ఆ యుద్ధం కొనసాగుతోంది. పాకిస్తాన్ ఆర్మీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది బలూచ్ ఆర్మీ. ఖైదీల మార్పిడి ప్రతిపాదనకు అంగీకరించకపోతే గంటకు ఐదుగురిని చొప్పున మందిరను చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. 48 గంటల్లో తమ డిమాండ్కు అంగీకరించాలంటూ బిఎల్ఏ స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. గత 2 రోజుల క్రితం ఎప్పుడైతే ఆ ట్రైన్ని పేల్చేస్తుందో, మరి ముఖ్యంగా ట్రైన్ ట్రాక్ని పేల్చేస్తుందో, ఆ తర్వాత ఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 48 గంటల టైం ఇచ్చింది. ఆ 48 గంటలకు సంబంధించి ఆ లెటర్ని కూడా కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ లెటర్కి సంబంధించి 48 గంటల డెడ్లైన్ విధించిన ఆ లెటర్ని నిన్న కూడా మేము చూపించాం, ఇప్పుడు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే 48 గంటల్లో తమ బంధువులుగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టాలి. దాంట్లో మరి ముఖ్యంగా ఒకటే చెప్పుకొచ్చింది, అదృశ్యమైన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు తమ కోసం పోరాడిన వాళ్ళు కావచ్చు, అలాగే బంధువులుగా చేసుకున్న వాళ్ళు కావచ్చు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వారిని విడిచిపెట్టాలి అన్కండిషనల్గా, అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా వారిని విడిచిపెట్టాలంటూ కూడా ఆ లెటర్లో ప్రస్తావించింది. ట్రైన్ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ముగియలేదంటోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ తమ చేతిలో దారుణంగా ఓడిపోయిందంటూ బిఎల్ఏ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కూడా ఇటు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ పాకిస్తాన్కి సంబంధించి ఐఎస్పిఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ కూడా మాట్లాడిన సందర్భం. ఆయన ఏమంటున్నారంటే కనుక అక్కడ కోట్ చేస్తున్న మీడియా ప్రకారం చెప్పాలంటే 21 మంది హోస్టేసెస్, 21 మంది ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిర్బంధంలో ఉన్న వాళ్లకు సంబంధించి 21 మంది వాళ్ళు ఇంకా బాధితులుగా ఉన్నారంటూ చెబుతూనే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఇక్కడ దాదాపుగా మీకు గుర్తుంటే కనుక ఇక్కడ క్లియర్ కనుక చెప్పుకొస్తున్న సందర్భంలో పాకిస్తాన్ ఏమంటున్నది కనుక సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు 190 మంది ప్రయాణికులని కాపాడారు. దీంతోపాటు 30 మంది మిలిటెంట్స్ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన 30 మందిని హతమార్చారంటూ పాకిస్తాన్ చెప్పుకొస్తోంది. హైజాగ్ అయిన తర్వాత నుంచి. కానీ ఇక్కడ 450 మందికి సంబంధించి అక్కడ ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారి ఆ లెటర్ని మీరు చూడొచ్చు. 48 గంటల వార్నింగ్కి సంబంధించి ఆ లెటర్ని మీరు చూస్తే అదుగు ఆక్యుపైయింగ్ ఫోర్సెస్ రిట్రీట్, మోర్ దెన్ 30 పర్సనల్ ఎలిమినేటెడ్, 48 hour అల్టిమేటమ్ ఫర్ ప్రిజనర్ ఎక్స్చేంజ్ అంటూ 48 గంటల డెడ్లైన్ని విధించింది. 48 గంటల అల్టిమేటం అంటే 48 గంటలకు సంబంధించి అల్టిమేటం జారీ చేసింది ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ప్రిజనర్ ఎక్స్చేంజ్, ఖైదీల మార్పిడి నేపథ్యంలో కంటిన్యూ చేస్తే కనుక ఒకసారి ఆ లెటర్ని ఫుల్ ఫ్రేమ్లోకి చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఇంకొన్ని కీలక అంశాలను గురించి కొంచెం ప్రస్తావించడం జరుగుతోంది. దాంట్లో ఏమనుంది, 214 మంది బందీలుగా చేసుకున్నాం. దాంట్లో మిలిటరీకి సంబంధించిన ఉన్నారు, పారామిలిటరీ వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు మరికొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉన్నారంటూ ఆ లెటర్లో ప్రస్తావించిన పరిస్థితి. కంటిన్యూ చేద్దాం ఆ లెటర్ని. మీరు చూస్తే కనుక దాంట్లో 48 hours అల్టిమేటమ్ ఫర్ ప్రిజనర్ ఎక్స్చేంజ్ అని చెప్పి అక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే కనుక అదిగోండి 214 మందికి సంబంధించి 200 సెకండ్ లైన్లోని సెకండ్ పేరాలోని సెకండ్ లైన్ చూడండి. అండర్ ద రూల్ ఆఫ్ వార్ 214 hostages are considered prisoners of war and BLA is prepared for a prisoner exchange అంటూ కూడా 214 మంది తమ నిర్బంధంలో ఉన్న వాడిని విడిచిపెట్టేస్తాం, అయితే ప్రిజనర్ ఎక్స్చేంజ్ ఖైదీల మార్పిడి నేపథ్యంలో అంటూ 48 hours టు ఇమీడియట్లీ అంటూ చెప్పుకొచ్చింది. అండ్ అన్కండిషనల్లీ రిలీజ్ బలూచ్ పొలిటికల్ ప్రిజనర్స్, అంటే తమ రాజకీయ నాయకుడిని, ఖైదీలుగా ఉన్న రాజకీయ నాయకుడిని విడిచిపెట్టాలంటోంది, అలాగే అదృశ్యమైన వాళ్ళకు సంబంధించి విడిచిపెట్టాలంటోంది. దాంతోపాటు వాళ్ళ బలూచ్ యాక్టివిస్టులను ఎటువంటి కండిషన్స్ లేకుండా విడిచిపెట్టాలని చెబుతూనే దాంతోపాటు థర్డ్ పేరాకి సంబంధించి మీరు చూస్తే ఆ 214 మందిలో ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. మిలిటరీ ఉంది, పారామిలిటరీ ఉంది, పోలీస్ ఉంది, అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ 4 విభాగాలకు సంబంధించిన అధికారులు ఉన్నారంటూ కూడా ఆ 214 మందిలో చెప్పుకొచ్చింది. ఒకవేళ ఇప్పటికే కొంతమంది మరణించినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఏమంటోంది, అందరినీ కాపాడే ఉంటుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్కి సవాల్ చేస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఒకవేళ మీరు కాపాడారనుకుంటే కనుక యుద్ధ క్షేత్రంలోకి ఇండిపెండెంట్ జర్నలిస్టులను, అలాగే దాంతోపాటు మరికొంతమంది ఎవరైతే అక్కడ నిజాలను చెప్పగలరో భావిస్తారో వాళ్ళని విడిచిపెట్టండి, వాళ్ళే నిగ్గు తేలుస్తారు, వాళ్ళే ప్రపంచానికి చెబుతారని చెప్పిన తర్వాత అంతకన్నా ముందు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ది పాకిస్తానీ ఆర్మీ విల్ బేర్
ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. ఒకవేళ కనుక మీరు మిలిటరీ ఆపరేషన్ చేపట్టినా లేకపోతే మా మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలని ప్రయత్నం చేసినా వెంటనే ఆ 214 మందిని మేము చంపేస్తాం. దీనికి పూర్తి బాధ్యత, ఆ తీవ్ర పరిణామాలకి పూర్తి బాధ్యత పాకిస్తాన్ ఆర్మీనే భరించాల్సి ఉంటుంది అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేసింది ఆ అల్టిమేటంలో. ద అనౌన్స్మెంట్ ఈజ్ ఫైనల్ అండ్ ఇర్రివోకబుల్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే అది ఫైనల్ అనౌన్స్మెంట్ అని చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ లెటర్ బట్టి అర్థమవుతోంది, ఇక్కడికి చూసుకుంటే కనుక గంటకు 5 మందిని అంటోంది ఒక సందర్భంలో. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది మృతి చెందారు, కొంతమంది ఇప్పటికీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలో హతమయ్యారంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమందికి సంబంధించి వాళ్ళ చెరలో ఉన్నారు? పాకిస్తాన్ ఆర్మీ అయితే మాత్రం అందరినీ కాపాడేసామంటోంది. కానీ కాపాడిన వాళ్ళకు సంబంధించి కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది ఏంటంటే కనుక, మీరు కాపాడలేదు, మేము విడిచిపెట్టేశాం. దాంట్లో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. యుద్ధానికి సంబంధించి యుద్ధ నియమాలకి నిబంధనలకి కట్టుబడి వారిని విడిచిపెట్టేశాం, వారిని వదిలేసాం. వాళ్ళే దీనికి సంబంధించి వాళ్ళు మాత్రమే బయటపడ్డారు. దాన్ని మీరు కాపాడారని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారంటూ కూడా ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు పాకిస్తాన్ దీనికి కౌంటర్గా ఎటువంటి సమాధానం చెప్పబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. కానీ ఒకటే చెబుతోంది, ఇటు మొత్తంగా 33 మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటరీస్ని మేము హతమార్చాం. అలాగే తమ స్నైపర్ టీమ్స్ అంటే తుపాకులు పట్టుకొని ఉంటూ ఉంటారు, స్నైపర్స్ అంటూ ఉంటారు. తుపాకులకు సంబంధించి కాస్త స్ట్రాంగ్గా ఉంటూ ఉంటాయి, స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ ఎఫెక్టివ్గా ఉంటూ ఉంటాయి. ఆ స్నైపర్ టీం అనేది ఒక ప్రత్యేకమైన బృందం ఉంటూ ఉంటుంది. ఆ స్నైపర్స్ రంగంలోకి దిగాయి. అలాగే ఆత్మాహుతి దాడులకు పాల్పడే వాళ్ళు ఆ ట్రైన్లో ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఉంది కదా. వాళ్ళను హతమార్చింది ఈ స్నైపర్ టీం. హతమార్చి అక్కడ బంధువులుగా ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చిందంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించి చెబుతున్న పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, అది ప్రభుత్వ వెర్షన్. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వెర్షన్ వేరేలా ఉంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏమంటుందంటే కనుక, అది మీరు మా చేతుల నుంచి, మా నిర్బంధం నుంచి తీసుకువెళ్ళడం కాదు, మేము విడిచిపెట్టిన వాళ్ళని తీసుకువెళ్ళిపోయి మీరేదో ఉద్ధరించినట్టుగా, మీరేదో అక్కడేదో వాళ్ళని కాపాడేసినట్టుగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. సో ఇక్కడ అర్థమవుతుంది ఒకటి, ఎవరిది కూడా ఒక క్లారిటీ రావట్లేదు అనేది క్లియర్ కట్గా కనిపిస్తోంది. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఒకటి మాత్రం చెప్పడం జరుగుతోంది. ఏమంటుందంటే కనుక, ఎస్ మీరు క్లెయిమ్ చేస్తుందే నిజం అనుకుంటే యుద్ధక్షేత్రంలోకి ఇండిపెండెంట్ జర్నలిస్టులను పంపించండి, లేకపోతే మీకు అక్కడ కరెక్ట్గా ఉంది, ఇన్ ద సెన్స్ అక్కడ జరిగింది కరెక్ట్ అని మీరు అనుకుంటే కనుక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని పంపించండి, లేకపోతే మీడియా హౌసెస్కి సంబంధించి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళే నిజాలను నిగ్గు తేల్చి ప్రపంచానికి చెబుతారు. వాళ్ళ మీద ఆరోపించడం, వీళ్ళ మీద ఆరోపించడం కాదు. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళే నిజాలను ప్రపంచానికి చెబుతారంటూ చెబుతోంది. మీరు మమ్మల్ని చంపినా మా యుద్ధం ఆగదు, మా యుద్ధం కొనసాగుతుంది.